హలో అందరికీ, ఇవాళ వీడియోలో నేను మీకు మా పాప కోసం అని చెప్పేసి ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ దోశ చేశాను. సో జనరల్గా మనం దోశ ఎలా చేస్తుంటాం, బియ్యం మినపప్పు రెండు నానబెట్టి మిక్సీ పట్టి దోశ చేస్తూ ఉంటాము. సో దానివల్ల మనకు కార్బోహైడ్రేట్స్ తప్ప పెద్దగా యూసేజ్ ఉండదు, ఫ్యాట్ ఇంప్రూవ్ అవుతుంది. సో అలా కాకుండా మనం ఇలా ట్రై చేసినట్టయితే హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ. సో పిల్లలకి కూడా కొంత కలర్ పట్ల మనకు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అట్రాక్షన్ ఉంటుంది కాబట్టి సో నేను ఇలా ట్రై చేశాను అనమాట. ఒకవేళ మీకు కనుక నచ్చినట్టయితే ఫాలో అవ్వచ్చు. నేను ఈ మధ్య అయితే అసలు దోశ బ్యాటర్ బియ్యము పప్పు యూజ్ చేయడం మానేశాను కంప్లీట్గా. ఓట్స్తోనే ట్రై చేస్తున్నాను అనమాట. సో ఓట్స్ అనేది హెల్త్కి మంచిది. సో మనం కార్బోహైడ్రేట్ అంటే షుగర్ని బాడీలోకి పంపించినట్టే కదా. సో అలా కాకుండా ఈ విధంగా ఓట్స్ అయితే కొంచెం హెల్త్కి మంచివి, ప్లస్ బాడీలో ఫ్యాట్ కూడా తగ్గుతుంది. మనం డైట్ చేసేటప్పుడు ఇది తీసుకుంటే మనకు వెయిట్ అనేది ఇంక్రీజ్ కాకుండా ఉంటుంది కాబట్టి ఇలా నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ విధంగా వెరైటీగా ఉంటుందని ఒకసారి గ్రీన్ కలర్ దోశ ట్రై చేశాను. సో ఇది బాగా వర్కౌట్ అయింది, పాప బాగా తింటుందని చెప్పేసి ఇప్పుడు కూడా నేను క్యారెట్, పచ్చిమిర్చి, జీలకర్ర ఉంటే ఒకటి రెండు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకొని, మనము ఓట్స్ పౌడర్ మిక్సీ పట్టుకొని వాటర్ యాడ్ చేసుకొని మనం ఇన్స్టెంట్గా ముందే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి గ్రీన్ కలర్ దోశ కోసం బచ్చలి కూరను, పచ్చిమిర్చి, జీలకర్ర మిక్సీ పట్టుకున్నాను. సో ఈ ఓట్స్ బ్యాటర్ని ఈ రెండిట్లో కూడా మిక్స్ చేశాను అన్నమాట. సో ఆరెంజ్ కలర్, గ్రీన్ కలర్ బ్యాటర్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో వాటితో దోశ అనేది వేసాను అన్నమాట. దోశ వీటితో మరీ పలసగా రాకుండా కొంచెం మందంగా వస్తుంది, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుంది. మనం పల్లీల చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ మంచిగా ట్రై చేయొచ్చు. సో మనం నానబెట్టడం మర్చిపోయామంటే దోశ కానీ ఇడ్లీ కానీ చేసే పరిస్థితి ఉండదు. సో అలా కాకుండా కేవలం ఓట్స్ ఉంటే చాలు, ఇంట్లో ఏ రకమైన వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఏదో రకంగా ఈ విధంగా దోశ చేసుకోవచ్చు. సో నేనైతే జనరల్గా చేసే దోశ కంప్లీట్గా మానేశాను. సో ఈ దోశనే ఎప్పుడు చేసినా కూడా ఈ దోశనే ట్రై చేస్తున్నాను. పాప కూడా చాలా ఇష్టంగా తింటుంది, పిల్లలకు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం ఈ రకంగా కూడా అంటే రొటీన్గా తినే టిఫిన్లకు బదులుగా ఇలా డిఫరెంట్గా కూడా ట్రై చేసి హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ని పిల్లలకి అలవాటు చేయొచ్చు, మనకు కూడా హెల్త్కి మంచిది. సో ఇలా నేను ఆరెంజ్ కలర్వి కొన్ని, గ్రీన్ కలర్వి కొన్ని, అదేవిధంగా పాపకి ఇంకాస్త అట్రాక్షన్గా ఉంటుందని చెప్పేసి రెండు కలిపి ఇలా వెరైటీగా కూడా వేసాను అన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీకు నచ్చినట్టయితే ట్రై చేయండి తప్పకుండా. టేస్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంది. మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, అప్పుడు మాత్రమే మన వీడియోస్ అన్నీ కూడా రెగ్యులర్గా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో అంతే ఈ వీడియో అండి. బాయ్ బాయ్.